నర్సనపేట నియోజకవర్గంలో ఇటీవల కాలంలో వాహజర కాలువలన్నీ కూడాను గుర్రం ట్యాక్స్తో నిండిపోయి వ్యర్థాలతో నిండిపోయి అస్తవ్యస్తంగా ఉన్న ఈ తరుణంలో నర్సనపేట ఎమ్మెల్యే బొత్స రామమూర్తి చొరవతో ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికలలో ఆయా సభ్యుల్ని ఎన్నుకున్న తర్వాత కొన్ని నిధుల్ని ఇవ్వడం అనేది కొంచెం జరిగింది. ఈ నిధుల్ని ఏ విధంగా పనులు చేపడుతున్నారు మనం తెలుసుకుందాం. ఈయన ఇక్కడ మనతో రెడీగా మన సిద్ధంగా ఉన్నారు. నర్సనపేట డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సినిమా చంద్రశేఖర్. ఆయనతో విశాఖ పరిస్థితులు షేర్ చేసుకుని అడుగుతాం. ఇప్పటికీ ఈ నీటి సంఘాల పరిధిలో ఎన్ని సంఘాలకి ఏమైనా డబ్బులు వచ్చినాయా, డబ్బులు వస్తే ఏ విధంగా మీరు పనులు చేస్తామన్నారు, ఇప్పుడు ఈ సాగునీరు వెళ్ళేందుకు పూర్తి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, శివారు భూమి కూడా అవకాశం కనిపిస్తుందా? ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యవసాయం మీద కూడా పెట్టి మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు చొరవ తీసుకొని ఈ వ్యవసాయాన్ని కూడా ఎక్కువ పరిస్థితుల్లో పరిగణించాలి. గత ప్రభుత్వం ఏంటంటే పూర్తిగా ఈ కాలువలు విస్మరించడం వల్ల ఇలా గుర్రపు లేక సిల్క్తో నిండిపోయి కాలువలు చివరి పాలు ఉన్న రైతులకంటే పరిస్థితులు లేకపోవడం వల్ల ఎలాగైనా చేయాలనే ఉద్దేశంతో ఏవో కొన్ని గ్రాంట్లు తెచ్చారు. ఒక్కొక్క కెనాల మీద అక్కడ పరిస్థితి చేయాల్సిన అవసరం ఇంకా కూడా ఉంది. కానీ ప్రస్తుతము వ్యవసాయం పండించడానికైనా గుర్రపు లెక్క తీస్తే కానీ నీరు పారే పరిస్థితి లేదు. ఈ సంవత్సరానికి ఎలాగైనా గుర్రపు లెక్క చిలుక తీసేసి ఎలాగైనా నీరు పారి నీటి సంకరం కానీ గవర్నమెంట్ కానీ ఏమైనా నిధులు విడుదల చేసిందా? ప్రభుత్వం నిధులు విడుదల చేయడం అయింది. అందుకొని ఈరోజు చేయగలుగుతాను. లేకపోతే రైతులు చేసుకున్న పరిస్థితి ఏమాత్రం నిధులు అంటే చేస్తారు. ఈ కెనాల మీద చివరి వరకు ఇక్కడ ఎంత నుంచి చివరి కాంప్లెక్స్ వరకు వెళ్ళాలి. అక్కడ వరకు కూడా 3 లక్షల నిధులు అయితే ఈ కెనాల్ మీద. అలాగే ఎక్కడైతే మనం ముఖ్యంగా నీరు వెళ్ళడానికి ఇప్పటికి మెయిన్ కెనాల్ కిల్లా కూడా, అలాగే లేవడానికి వెళ్ళా మెయిన్ కెనాల్, అలాగే మబ్బగా ఓపెనెట్ కెనాల్ ఉంది. అలాగే ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ అన్నీ ఈ ప్రొక్లైనర్లతో చేయడం వస్తుంది. ఇక్కడ మ్యాన్ పవర్ కూడా ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఈ నర్సనపేట ఇంకో ముఖ్యమైన నర్సనపేట డ్రైనేజ్ వాటర్ అంతా కెనాల్ కలిపేయడం వల్ల ఉపాధి హామీ పథకంలో కూడా చేసే అవకాశం లేదు. అలాగనేసి ఇది మిషన్ కూడా లోపల దించడానికి అవకాశం కంటిన్యూగా నిరంతరం నీరు ఉంటూనే ఉంటుంది. ఈ గొట్ల పైన చేయడం వల్ల కొన్ని నిధులు మంజూరు చేయడం, ఆ నిధులతో ఎలాగైనా లాస్ట్ ఇయర్ కూడా మేము సొంత కొన్ని నిధులు పెట్టేసి చేసాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వ్యవసాయానికి నీరు ఎత్తి పడిపోయి చివరి భూములు దాటి ప్రయత్నం చేస్తున్నాం. అది సాధించడం కూడా. అయితే ఇప్పుడు ఈ నీటి సంఘాలకు సంబంధించి ఈ వర్క్లన్నీ కూడా ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి ఒక్క రైతుకి కూడా సాగునీరు అందించేగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా రైతులకన్నీ నీరు అందిస్తే ఈ ఏడాది కలిసి ఇటువంటి ఇబ్బందులు ఉండవని తెలియజేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.